చిట్టి రొయ్యలతో వేపుడుని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? రసం పెట్టినప్పుడు, సాంబార్ చేసినప్పుడు, పప్పు చేసినప్పుడు గానీ, సైడ్ డిష్‌లో ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అయితే ముందుగా 1 కేజీ వరకుంటాయి చిన్న రొయ్యలు. వీటిని తలలు మాత్రమే తీసేసి, మంచిగా 3, 4 సార్లు క్లీన్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే తలలతో పాటే వేపుడేస్తారు. నేనైతే తీసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత, ఇది రొయ్య పప్పు ఇంతొచ్చింది. తలలు చూడండి ఎన్నొచ్చినాయో. ఇప్పుడు వీటిల్ని ఉప్పు, పసుపు వేసి 4-5 సార్లు మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్లో నుంచి ఆ నీసు వాసన అట్లాగే మొత్తం మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇట్లా క్లీన్ చేసిన దాన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారం, రుచికి తగినంత, చిటికెడంత పసుపు, జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, దీనిలోకి కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, దీనిలోనే పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసి, బాగా కలిపేసి 10-15 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోండి. అప్పుడు చక్కగా రొయ్య పప్పుకి మంచిగా మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని, తగినంత నూనెను పోసుకొని, ఈ ఆయిల్‌లోనికి రొయ్య పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సెకన్ల పాటు వేయించుకుంటా ఉండాలి. కింద అడుగు పడుతా ఉంటుంది. దాన్ని కూడా చక్కగా సెపరేట్ చేసుకుంటూ, మసాలాలు మొత్తం రొయ్య ముక్కలకి అంటేటట్టుగా వేయించుకుంటా ఉండాలి. కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. ఫ్లేవర్ బావుంటుంది. ఇలా రెడ్ కలర్‌లోకి వేగిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అసలు పిల్లలైతే ఉత్తిగానే తినేస్తారు. అంత బావుంటుంది. చూసారు కదా! మరి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్‌లో తెలియపరిచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.